రాండి రాండి జల్దీ కరెక్టే అమ్మా కరెక్టే మెల్లగా ఇది వండపర్లేదు అన్న 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 ఇటువరకు మెల్ల మెల్ల ఏమైంది ఓం శంభో శివ మందల్లో పడితే బిడ్డ 50,000 మంద సౌడ మంద 50,000 పంట సరికల్ల వెలిసిన దాని బిడ్డ 50,000 బాల సౌడ మంద 50,000 గురు పెదల వారం బిడ్డ 50,000 నింట ఆరుగురు వారం 40,000 వారం ఎత్తింది బిడ్డ 50,000 ఇంపుల్లోకి వస్తే బిడ్డ 50,000 ఆనందం ఆనందం అంటే బిడ్డ 50,000 సకల సంతోషంతో నేను చూసుకుంటా బిడ్డ 50,000 ఆనందం ఆనందం బిడ్డ లాగో మొదలు అవుతారు మందకైన బిడ్డ 50,000 హరికాల్ముల నాటని బిడ్డ 50,000 ముని మల్ల తోడు తీస్తే బిడ్డ 50,000 అవుతారు మందకైన బిడ్డ 50,000 ఈ సాటన నేను పోయి బిడ్డ లాగో మొదలు ఉరంతో మసలు కొండి బిడ్డ 50,000
రోమ రోమానికైన బిడాలాగ ఓమదేల అవతారం ఎత్తుకుంటుంది దాని బిడాలాగ ఓమదేల నా ఆజ్ఞ లేకుండా ఏడికి పోతారు బిడ 50,000 అది నాకు చెప్పుకోండి బిడ 50,000 ఎక్కడ పోతాం స్వామి ఎక్కడ పోతాం ఇది పెట్టుకో అవతారం అందుకైన బిడాలాగ ఓమదేల సుక్కలందలేవన లాగ ఓమదేల కన్నమ్మ తిప్పలు పట్టుకున్న బిడ 50,000 కందేడి గడియల కైన బిడాలాగ ఓమదేల సుక్కలందనే గడియల లాగ ఓమదేల అవతారం అందుకైన బిడ 50,000 ఆనందం ఆనందం బిడ అలాగ ఓమదేల ఆనందముతో బిడ 50,000 వరకు నేను చూసుకుంటా బిడ 50,000 అంత సంతోషమేనా స్వామి మరి ఇప్పుడు ఇక అవతారం అందుకైన బిడ్డ 50,000 అవతారం ఒకడు ఆటాలు పెట్టుకొని లాగ ఓమదేల అవతారం అంత పండుగ చేస్తున్నారు ఎందుకు బిడ్డ 50,000 ఒక్కలు తీర్పు గిడుస్తుంటే బిడ్డ అలాగ ఓమదేల మరొకరు పడిమరికి వలుకుతున్నారు ఎందుకు బిడ్డ అలాగ ఓమదేల ముక్కు తింపుడు సాగులు ఎందుకు చేస్తున్నారు నాకు చెప్పండి బిడ్డ అవతారం అందుకైన బిడ్డ అలాగ ఓమదేల ఎవరికి ఆలు కోపతా పాలు పెట్టుకున్నారు కదా బిడ్డ 50,000 ఏం పాలు పెట్టుకున్నాం స్వామి నువ్వే చెప్పు మంచి కూర్చోండి మేడం మళ్ళీ ఏందో చెప్పాలంట కోపతాపాలతో అవతారం అందుకైన బిడ్డ 50,000 నువ్వు రావచ్చు స్వామి ఇంతనన్నా మరి ఏం చేస్తాం నువ్వు చేసే తెలియకుండా అవతారం అందుకైన బిడ్డ 50,000 కొల్లారి ఎందు పూజలు ఎత్తుకున్నందుకు సకల సంతోషం బిడ్డ అలాగ 50,000 హరికాలముల నాటనీయ బిడ్డ 50,000 సరే స్వామి సరే నన్ను కాదని అవతారం అందుకైన బిడ్డ అలాగ 50,000 అవతారం అందుకలాగ 50,000 పోయి 7 సాగలు నన్ను కలుసుకోని వండి బిడ్డ అలాగ సరే స్వామి నిన్నే తలుచుకో స్వామి మరి నిన్నే ముందు రమ్మన్
అందరూ కూడా గమనించాలి. అందరూ బహుశా నేను ఒక 14 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క చౌడమ్మ దేవాలయానికి వస్తున్నా. దాదాపు 14 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క దేవాలయానికి వస్తున్నా, చౌడమ్మ తల్లి దేవాలయానికి. మీరు కూడా చాలా మంది భక్తులు ఈ సంవత్సరం మాసం, ఈ యొక్క జనవరి మాసంలో అందరూ కూడా ఈ యొక్క ఎడ్డనూరు గ్రామమే కాదు, శివార్లో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు భక్తులందరూ కూడా వస్తున్నారు. మరి భక్తులందరూ కూడా ఏం తెలియజేస్తున్నారంటే, ఈ ఎన్నికల్లో మళ్ళీ నేను మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీ అందరు కూడా తెలుసు, మీ అందరు కూడా గెలిపించుకున్నారు. ఈసారి ఒక ఆలోచన, ఈ యొక్క దేవాలయానికి ఏం ఆలోచన చేసిందంటే, మళ్ళా వచ్చే సంవత్సరము జనవరి మాసం ఏదైతే మళ్ళా చౌడమ్మ జాతర ఉంటుందో ఆ జాతర వరకు చాలా మంది అధికారులందరూ కూడా పిలవడం జరిగింది. ఆ ఎడ్దనూరు గ్రామం నుంచి వస్తుంటే బండ్లు రావాలన్నా, కార్లు రావాలన్నా, ఆటోలు రావాలన్నా, లేకపోతే 2 వీలర్స్ వెహికల్స్ రావాలన్నా, భక్తులు కూడా నడవాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది. అందుకే ఆ ఇరిగేషన్ అధికారులందరూ కూడా పిలవడం జరిగింది. ఆ ఏదైతే చెరువు కట్ట ఉందో ఆ చెరువు కట్టనంతా కూడా ఒక 10 ఫీట్ల వెడల్పుతోటి వచ్చే జాతర వరకు పూర్తి చేయాలి. చేస్తే మరి బండ్లు కానీ నడిచే వాళ్ళకి కానీ ఇబ్బంది రాకుండా ఉంటుంది అనే విషయాన్ని చెప్పినాను. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏం చెప్పినానంటే, పర్మనెంట్గా ఈ యొక్క కొండ మీద ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయండి, ఇక్కడ ఎప్పటికీ కరెంట్ ఉండేటట్టుగా ఏర్పాటు చేయండి కూడా చెప్పినాను. అట్లాగే భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి నీళ్ళ సౌకర్యం కావాలి కాబట్టి కొందరు అధికారులకు ఏం చెప్పినంటే, ఇక్కడ ఒక ట్యాంకు కట్టండి, ఆ ట్యాంకులో ఇక్కడ ప్రజలు భక్తులు ఎప్పుడు వచ్చినా నీళ్లు తాగడానికి ఒక బోర్ వేసి ట్యాంక్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన. అట్లనే కరెంటు ఎలక్ట్రిసిటీ స్తంభాలు కూడా ఎడ్డనూరు గ్రామం నుంచి కట్ట మీదికించి గుట్ట మీది వరకు కరెంటు స్తంభాలు వేసి, స్ట్రీట్ లైట్లు వేసి, హైమాస్ లాస్ట్లు కూడా వేయండి అని చెప్పిన. అంటే ఒక జనవరి మాసము జాతరనే కాకుండా భక్తులు కొండ మీదకి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఎప్పుడు కరెంట్ ఉండేటట్టు, ఇక్కడ బాత్రూమ్ సౌకర్యాలు, లైట్ల సౌకర్యము, నీళ్ల సౌకర్యము, రోడ్డు సౌకర్యము ఎప్పటికీ కూడా ఉండేటట్టుగా మరి నేను ఎమ్మెల్యేగా గెలిచిన కాబట్టి ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇవన్నీ చేయాలని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మరి ఒక ఎడ్డనూరే కాదు, బ్యాతోలు కానీ, మరి రుద్రారం కానీ, ఇంకా మళ్ళీ చాలా మంది అన్ని ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఇస్మాల్ ఖాన్పేట్ కానీ, గౌడ్చర్ల, చెర్లగూడెం ఏవైతే గ్రామాలున్నో అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇంకా మిగతా గ్రామాల మీ బంధువులు కూడా చాలా మంది వస్తారు. కాబట్టి మరి ఇక్కడ ఎప్పుడు భక్తులు వచ్చినా కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి, గుట్ట మీద కూడా లైటింగ్ సిస్టమ్ ఉండాలని, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. వచ్చే మరి మీరు పోచమ్మ అదే చౌడమ్మ తల్లి జాతర వరకు తప్పకుండా ఈ గుట్ట మీద, గుట్ట కింద రోడ్లు కానీ, లేకపోతే మరి ఇవన్నీ కూడా లైట్లు కానీ, కరెంటు కానీ అన్ని ఏర్పాట్లు చేయించడం జరుగుతుందనే విషయాన్ని ఈ యొక్క జాతరలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా తెలుసు, ఆ 10 ఏళ్ళు గెలిచినప్పుడు కానీ ఓడిపోయిన 4 ఏళ్ళు కూడా కంటిన్యూగా ఏదో ఓడిపోయినా కదా ఇంట్లో కూర్చోలే, ప్రతిసారి జాతరకు వస్తుంటే మీ అందరికి కనబడుతుంటే అమ్మవారు దర్శనం చేసుకొని పోతుంటే. సరే మీ అందరి సహకారంతో మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిచిన, చౌడమ్మ తల్లి దయతో మళ్ళీ గెలిచిన. కాబట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు ఈ యొక్క గుట్ట మీద ఉండాలనే ఒక ఉద్దేశంతో మంచిగా ఈ గుట్ట మీద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ భక్తులందరూ కూడా, మీ ప్రజలందరూ కూడా, మీ అందరు కూడా తెలియజేస్తూ, మేము అందరికి కూడా ఈ కొత్త సంవత్సరం శుభము, జయము అందరికి కలగాలని, ఆ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని,
మీ ఆరోగ్యాలు మీరు అందరూ కూడా బాగుండాలని, మంచి వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి. మనం ఆ తల్లిని కోరేది ఇవన్నీ. కాబట్టి నేను కూడా ఆ తల్లి పాదాలకు మొక్కుతూ వేడుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. అందరికీ జయము జయము శుభం కలగాలని ఆ తల్లిని మొక్కుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.